చైనాలో ముస్లిం వాళ్ళని చూస్తే చైనా ప్రభుత్వానికి ఒళ్ళు మండిపోతుంది. మసీదులు కూల్చేస్తున్నారు, ముస్లింలని గడ్డం పెంచుకొనివ్వరు, హలాల్ చేయడం అసలే ఉండదు, జనాలని క్యాంపులోకి తోసేస్తున్నారు. చైనాలో ఒక బ్లాక్ బస్టర్ ఖతర్నాక్ సీన్ నడుస్తుంది. అసలు అక్కడ ఏం గేమ్ నడుస్తుందో తెలిస్తే మీకే కళ్ళు తిరిగిపోతాయి. ఈ సినిమాటిక్ ట్విస్ట్ ని ఒక్క రౌండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. రెడీనా? ముందుగా అర్జెంట్గా ఒక లైక్ కొట్టండి. చైనాలో ముస్లింల జనాభా ఎంత అంటే, చైనాలో ముస్లింలు దాదాపు 25 మిలియన్ల మంది, అంటే 2,50,00,000 మంది ఉన్నారు. ఇది అఫీషియల్ గా చెప్పే లెక్కల ప్రకారం. వీళ్ళలో ఎక్కువ మంది ఉయిగర్ లాంటి ఎథనిక్ గ్రూపుల నుండి వచ్చిన వాళ్ళు. ఎక్కువ షిన్జియాంగ్, నింగ్జియా, గాన్సు లాంటి ఏరియాలో ఉంటారు. చైనాలో ఎక్కువ మంది ఎవరిని దేవుడిగా పూజిస్తారు అంటే, చైనాలో అసలు దేవుడి పూజ అనేది అంత గట్టిగా లేదు. చాలా మంది ట్రెడిషనల్ గా బుద్ధిజం, తావోయిజం లాంటివి ఫాలో అవుతారు. కానీ చైనా ప్రభుత్వం కమ్యూనిస్ట్ కదా, వాళ్ళకి అసలు రిలీజియన్ అంటే పడదు. చైనా గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతుంది కదా, వాళ్ళు అధికారికంగా ఆథిజం ని ప్రమోట్ చేస్తారు. ఆథిజం అంటే దేవుడు లేడు, అదంతా టైం వేస్ట్ వ్యవహారాలు అనే ఐడియాని పుష్ చేస్తారు. సో గవర్నమెంట్ లెవెల్లో దేవుణ్ణి నమ్మడం అనేది అస్సలు ఎంకరేజ్ చేయరు, కానీ నాస్తికులం అని ఒప్పుకుంటారు. చైనా జనాలు పూర్తిగా దేవుళ్ళని నమ్మరని కాదు, వాళ్ళకి వేల సంవత్సరాల చరిత్రలో పెద్ద ట్రెడిషన్స్ ఉన్నాయి. తావోయిజం మరియు బౌద్ధిజం. ఇందులో తావోయిజం చాలా దేవుళ్ళు, స్పిరిట్స్ ఉన్నాయి. అందుకే అఫీషియల్ గా జనాలు ఇంట్లో సైలెంట్ గా ఏదో ఒకటి బిలీవ్ చేసిన ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. చైనా ప్రభుత్వం ముస్లింలని ఏ విధంగా చూస్తుంది అంటే, ఇక్కడే అసలు సీన్ స్టార్ట్ అవుతుంది. చైనా గవర్నమెంట్ ముస్లింలని, ముఖ్యంగా ఉయిగర్ ముస్లింలని ఒక రకంగా ఉగ్రవాదులుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అన్నట్టు చూస్తుంది. హుయి ముస్లింలని కాస్త ఈజీగా తీసుకుంటారు, కానీ ఉయిగర్ల మీద మాత్రం గట్టిగా కోపంతో ఉన్నారు. ఉయిగర్ ముస్లింలపై ఎటువంటి దాడులు చేస్తుంది అంటే, ఉయిగర్లోని వాళ్ళలో కొంతమంది షిన్జియాంగ్ ని చైనా నుండి విడదీసి సపరేట్ దేశంగా చేయాలని చూస్తున్నారు. వీళ్ళు దీన్ని ఈస్ట్ టర్కిస్తాన్ అని పిలవాలని కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ చారిత్రక, సాంస్కృతిక గుర్తింపుతో ముడిపడి ఉంది. ఎందుకంటే వీళ్ళు టర్కిక్ జనాలు చైనీస్ హన్ జనాలతో పెద్దగా సంబంధం లేని రకం. గతంలో కూడా షిన్జియాంగ్ లో ఈ ఆలోచన బలంగా ఉండేది. 1930లో 1940లో 2 సార్లు ఈస్ట్ టర్కిస్తాన్ రిపబ్లిక్ అని స్వతంత్ర దేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ చైనా గవర్నమెంట్ వాటిని ఫుల్గా అణచివేసింది. ఇప్పటికీ కొంతమంది ఉయిగర్ యాక్టివిస్టులు, ముఖ్యంగా చైనా బయట ఉండే వాళ్ళు, అమెరికా, టర్కీలో ఉన్నవాళ్ళు ఈ సెపరేటిజం ఐడియాని పుష్ చేస్తున్నారు. కానీ అందరు ఉయిగర్లు అలా కోరుకుంటున్నారని కాదు. కొంతమంది సింపుల్గా తమ కల్చర్, లాంగ్వేజ్, రిలీజన్ ఫ్రీగా ఫాలో చేయాలని చూస్తున్నారు. కానీ చైనా గవర్నమెంట్ ఈ డిమాండ్స్ ని కూడా విభజనవాదం, సపరేటిజం అని ట్యాగ్ వేసి ఫుల్ ఒత్తిడి పెడుతుంది. అందుకే వీళ్ళపై ఎక్కువ సీన్ ఉంటుంది. ముస్లిం గ్రూపులు, ముఖ్యంగా హుయి లాంటి వాళ్ళు చైనాతో బాగా కలిసిపోయారు. వీళ్ళు చైనీస్ సమాజంలో ఇమిడిపోయి చైనా గవర్నమెంట్తో పెద్దగా గొడవ పెట్టుకోకుండా ఉంటారు. ఎలా అంటే, హుయి ముస్లింలు వీళ్ళు చైనాలోనే అతిపెద్ద ముస్లిం గ్యాంగ్. సుమారు 1 కోటి మంది పైగా ఉన్నారు. వీళ్ళు చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడతారు. చైనీస్ వాళ్ళతో స్టైల్, లైఫ్ స్టైల్ దాదాపు సేమ్. ఇస్లాం ఫాలో చేస్తారు, కానీ రిలీజియన్ గా ఎక్కువ సీన్ చేయరు. అందుకే గవర్నమెంట్ వీళ్ళని సేఫ్ అని ఫీల్ అవుతుంది. ఇక్కడ చాలా సీరియస్ విషయం ఏంటంటే, షిన్జియాంగ్ లో ఉయిగర్ ముస్లింల మీద చైనా ప్రభుత్వం దాడులు చేస్తుంది. లక్షల మందిని రీ ఎడ్యుకేషన్ క్యాంపులు అని చెప్పి లోపలేసి ఉంచుతున్నారు. అక్కడ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు, కమ్యూనిస్టు ఐడియాలను నేర్పిస్తారు. రంజాన్ ఉపవాసాలు, హిజాబ్, గడ్డాలు పెంచడం, హలాల్ చేయడం లాంటివి బ్యాన్ చేస్తున్నారు. చాలా మసీదులని కూల్చేస్తున్నారు. కొన్నింటిని మ్యూజియం, టాయిలెట్ల లాంటి వాటిగా మార్చేస్తున్నారు. సర్వే లైన్ ఏర్పాటు చేశారు. కెమెరాలు, డ్రోన్లు, ఫేస్ రికగ్నిషన్ తో 24/7 వాచ్ చేస్తున్నారు. ఫోర్స్ లేబర్ క్యాంపులలో ఉన్న వాళ్ళని ఫ్యాక్టరీలలో పని చేయించుకుంటున్నారు. ఎందుకు దాడులు చేస్తుంది అంటే, చైనా ప్రభుత్వానికి ఒకే ఒక గోల్ ఉంది, పూర్తి కంట్రోల్ చేయాలి అని. వాళ్ళు దీన్ని స్టెబిలిటీ అని చెప్పుకుంటున్నారు. ఉయిగర్లు గతంలో కొన్ని టెర్రరిస్టు యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ అయ్యారని, అందుకే ఈ రిలీజియన్ ని, కల్చర్ ని అణచివేస్తే రిబేలియన్ ఆగిపోతుంది అని ఫీల్ అవుతున్నారు. అసలు పాయింట్ ఏంటంటే, చైనా అన్ని ఎథనిక్ గ్రూపులకి ఒకే రకంగా హన్ చైనీస్ కల్చర్లోకి ఇంటిగ్రేట్ చేయాలని చూస్తుంది. దీన్ని వాళ్ళు సినిఫికేషన్ అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, చైనా ప్రభుత్వం ముస్లింలని, ముఖ్యంగా ఉయిగర్లని వాళ్ళ ఐడెంటిటీ పూర్తిగా తుడిచేసి కమ్యూనిస్టు రూల్స్ లోకి లొంగిపోయేలా చేయాలని చూస్తుంది. ఇది ఒక రకంగా కల్చరల్ జెనోసైడ్ లాంటిది అని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా అంటుంది. కానీ చైనా మాత్రం మేము టెర్రరిజాన్ని కంట్రోల్ చేస్తున్నామని సింగిల్ లైన్ లో సమాధానం చెప్తుంది. అక్కడ ఉయిగర్ ముస్లిం జనాలు సైలెంట్ గా బతకాల్సిన పరిస్థితి. ఎవడైనా గొడవ పెడితే డైరెక్ట్ క్యాంపులోకి పంపించేస్తారు. చైనాలో ముస్లింలు, ముఖ్యంగా ఉయిగర్ ముస్లింలు కొన్ని టెర్రరిస్టు దాడులతో ముడిపడి ఉన్నారని చైనా ప్రభుత్వం చెబుతుంది.
ఈ దాడులను ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ లాంటి సమూహాలతో అనుసంధిస్తారు. ఇవి సిన్జియాంగ్ ప్రాంతాల్లో ఎక్కువగా జరిగాయి. ఇక్కడ ఉయిగర్లు ఎక్కువ నివసిస్తారు. కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పుకుంటే 2009లో సిన్జియాంగ్లోని ఊరుంచిలో ఒక రచ్చ జరిగింది. ఉయిగర్లు హన్ చైనీస్ల మధ్య గొడవ మొదలైంది. దాంతో 186 మంది చనిపోయారు, వందల మందికి గాయాలయ్యాయి. చైనా దీన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అని చెప్పింది, కానీ కొందరు దీన్ని ఎథ్నిక్ టెన్షన్ కి లింక్ చేశారు. 2014లో కున్మింగ్ రైల్వే స్టేషన్లో ఒక గ్యాంగ్ వచ్చి కత్తులతో జనాల్ని నరికేసింది. 33 మంది చనిపోయారు, 144 మందికి పైగా గాయాలు అయ్యాయి. చైనా దీన్ని ఉయిగర్ సెపరేటిస్టుల పని అని చెప్పింది. ఇది టెర్రరిజం అని లేబుల్ వేసింది. బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్లో 2013లో ఒక కారు జనాల్లోకి దూసుకెళ్లి బాంబులు పేల్చింది. ఇందులో 5 చనిపోయారు, 40 మందికి గాయాలయ్యాయి. దీన్ని కూడా ఉయిగర్ల పని అని చైనా చెప్పింది. ఊరుంచిలోనే 2014లో ఒక మార్కెట్లో 2 వెహికల్స్ బాంబులు పేల్చాయి. 39 మంది చచ్చారు, 90 మందికి పైగా గాయపడ్డారు. ఇది షిన్జియాంగ్లో అతిపెద్ద దాడుల్లో ఒకటిగా చెప్పబడింది. చైనా ప్రభుత్వం ఈ సంఘటనలను టెర్రరిస్టు దాడులు అని చెప్పి వీటిని అరికట్టేందుకు స్ట్రైక్ హార్డ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దీని కింద లక్షల మంది ఉయిగర్లని క్యాంపులలో పెట్టి వాళ్ళ కల్చర్ని, రిలీజియన్ని సపరేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ కొందరు అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ ఇది పూర్తిగా టెర్రరిజం కంటే సెపరేటిజం లేదా ఎథ్నిక్ టెన్షన్ వల్ల జరిగిందని అంటున్నారు. చైనాలో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి అంటే, చైనాలో ముఖ్యంగా జిన్జియాంగ్ అనే ప్రాంతంలో ఉయిగర్ ముస్లింల మీద జరుగుతున్న గోల గురించి ప్రపంచ దేశాలు బెంగ పెట్టుకున్నాయి. అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే, అరెరే ఇది జాతి హరణరా, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయి అంటూ గట్టిగా అరిచారు. 2021లో బైడెన్ దీన్ని అఫీషియల్ గా చెప్పి చైనా మీద ఆర్థిక ఆంక్షలు కూడా వేశారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ఏందిరా ఈ గోల, ఉయిగర్లను క్యాంపుల్లో పెట్టి బలవంతంగా పని చేయిస్తూ వాళ్ళ మత స్వేచ్ఛను కాల్చేస్తున్నారు అంటూ 2021లో చైనా ఆఫీసర్ల మీద ఆంక్షలు వదిలారు. యూకే, కెనడా లాంటి వాళ్ళు ఇంతకీ ఈ గొడవ ఏంటో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుకుందాం అంటూ 2022లో 50 దేశాలతో కలిసి చైనాకు వ్యతిరేకంగా ఓ లెటర్ కూడా రాసిచ్చారు. టర్కీ వాళ్ళు ఏమన్నారు అంటే, ఉయిగర్లు మా టర్కీ కుటుంబం వాళ్ళురా, వాళ్ళ మీద ఇలా చేస్తే మానవాళికి అవమానం అంటూ 2019లో గట్టిగా నోరు విప్పారు. కానీ సౌదీ, పాకిస్తాన్, ఈస్ట్ లాంటి వాళ్ళు అబ్బా చైనాతో బిజినెస్ ఉంది కదా అని నోరు మూసుకొని ఉన్నారు. అంతేకాదు 2019లో 37 దేశాలు మాత్రం చైనాకు మద్దతుగా మాట్లాడాలి, చైనా సరిగ్గానే చేస్తుంది, తీవ్రవాదాన్ని అడ్డుకుంటుంది అంటూ సపోర్టు లెటర్ కూడా రాసిచ్చారు. హ్యూమన్ రైట్స్ వాచ్, యామ్నెస్టీ లాంటి గ్యాంగ్ ఏం చేశారంటే, చూడండి ఉయిగర్ల మీద నిఘా బలవంతంగా ఆపరేషన్లు, కల్చరల్ను నాశనం చేస్తున్నారు అంటూ రిపోర్ట్లు వదిలారు. వీటన్నింటికి చైనా ఏం సమాధానం చెప్తుంది అంటే, తీవ్రవాదం అడ్డుకుంటున్న జిన్జియాంగ్లో క్యాంపులు అంటే శిక్షణ కేంద్రాలు, తీవ్రవాదం ఇంకా విడిపోయే ఆలోచనలు లేకుండా చేస్తున్నామంటూ 2019లో ఓ పేపర్ వదిలి ఇప్పుడు అక్కడ శాంతి నెలకొంది అని చెప్పుకొచ్చారు. ఇది మా ఇంటి సంగతి, మీకు ఎందుకు గుండెలు మండటం అంటూ ఇతర దేశాలకి సమాధానం చెప్పి, ఇతర దేశాలు మా సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అంటూ అమెరికా లాంటి వాళ్ళ మీద కోపం చూపిస్తున్నారు. ఇదంతా పశ్చిమ దేశాలు మమ్మల్ని బ్యాడ్ చేయడానికి చేసే కుట్ర అంటూ వాళ్ళ మీద ఆరోపణలు చేసి కొట్టిపారేస్తున్నారు. ఇది వ్యూవర్స్ చైనాలో ఉన్న ముస్లింల పరిస్థితి. చైనాలో హుయి ముస్లింలు వాళ్ళు చైనాతో సాఫ్ట్గా కలిసిపోతే ఉయిగర్ వాళ్ళు సెపరేట్ దేశం కావాలని ఫైట్ చేస్తున్నారు. కానీ చైనా గవర్నమెంట్కి ఒకటే రూల్, కలిసిపోతే ఖుషి, లేదంటే సీన్ ఖతం అంటూ చెప్తుంది. వ్యూవర్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.